హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయాయా? ఇడ్లీలు మిగిలిపోతే నాలాగా ఇడ్లీ ఉప్మా చేసుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, ఇడ్లీ. లెట్స్ స్టార్ట్. ఇడ్లీ ఉప్పు స్టవ్ వెలిగించి నూనె వేయాలి. కదా ఫ్రెండ్స్, తర్వాత కొన్ని పోపు దినుసులు వేయాలి. ఆవాలు, జీలకర్ర అండ్ మినపప్పు. ఈ పోపు దినుసుల తర్వాత ఎండుమిర్చి, తర్వాత ఇవన్నీ వేసేయాలి. ఇడ్లీలు మెలిపేసి వేయాలి. కొంచెం వేగాక కొంచెం పసుపు వేయాలి. మీకు మిక్సింగ్ రాకపోతే నేను నిమ్మకాయ పులిహారలో చూపించాను కదా అండి, ఇప్పుడు అలానే చేయాలి. అంతే. పసుపు వేసేసాక ఇడ్లీ మొత్తం వేసేయాలి. మిక్సింగ్ వేసేసాక ఇప్పుడు సాల్ట్ వేయాలి. అయిపోయింది. ఇంకా కొంచెం కలిపేసాక అయిపోయినట్టే. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. నేను కారం అంత ఎక్కువగా తినాను, నాకు ఇచ్చాను. నాకు కొంచెం కారం లేదు, కొంచెం కారం వేసుకుంటున్నాను. మిక్సింగ్ టైం. మిక్స్. ఇది మీరు సర్వ్ చేసుకొని తినచ్చు. ఇట్స్ టేస్టింగ్ టైం. లాస్ట్ లో కొత్తిమీర. అయిపోయింది. టేస్టింగ్ టైం. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి తిని. బాయ్ ఫ్రెండ్స్.